అందరికీ నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. జనాలకు జల్దిగానే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎరకైంది. ఏడాది తిరగక ముందే కాంగ్రెస్ ప్రజాపాలన బతుకులను ఎంత మార్చిందో హెచ్డి క్లారిటీ తోటి ఎరకబట్టిండ్రు. అందుకే విజయోత్సవ సంబురాలని ఊరూరికి ప్రచార రథాలు పోతుంటే దొరికించుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాండ్రు. 3 రంగుల జెండా పాటోలను మునుపెట్టి ఉతుకుతుండ్రు కదా పల్లెల పొంటి జనం. మార్పు తెస్తామని గద్దెనెక్కిండ్రు. ఏం మార్పు తెచ్చిండ్రు? తినే కూట్ల మన్ను పోసిండ్రు కదయ్యా. దండుగా మీకు ఓటేసి రైతు బంధు రాకుట్ట చేసిండ్రు. రుణమాఫీ మొత్తం చేయలేదు. పింఛన్లు సక్కగా ఇత్తలేరు. ఎందుకు వసెళ్ళింది మీ సర్కార్ వచ్చినాక? ఇంకా మేము అడ్డం పొడుగు పడావు చేసినామని బండ్లు వేసుకొని ప్రచారం చేసుకుంటుర్రా ఊర్ల పొంటి అని జనం ఎత్తేడు దోషిల మన్ను వస్తాండ్రు. ఆరు గ్యారెంటీలలో ఏమొచ్చింది అని అడుగుతున్నారన్న. బరాబర్ మీరు అడిగిన క్వశ్చన్ కాకపోతే మనకు మేనిఫెస్టోనే ఫస్ట్ పెట్టేసి ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందా ప్రభుత్వం ఏడాదిలో ఒక్కసారి కూడా అంటే అంత పని ఇక్కడ పల్లెటూరులో పడదు అన్న. నేనేమంటున్నా విలేజ్ లలో సిటీలో దేనికి పడుతుంది చెప్పాలా? సిటీలో జాబ్ చేసుకోవడం వాళ్ళకి పడుతుంది వర్తిస్తుంది. దాదాపు మినిమం సిటీ ఓల్డ్ సిటీకి వర్తిస్తుంది. సిలిండర్ అంటావు కదా, సిలిండర్ ఇంత వరకు దేనికి అమలు కాదు. 5 లక్షలు ఇస్తా అన్నారు. 5 లక్షలు కూడా దేనికి పని చేయలే. చూసిండ్రా ఇడ తిడుతున్న పల్లెలే ఇంతకు ముందు కాంగ్రెస్ కు ఓటేసి పట్టం కట్టిండ్రు. అదే పల్లెలు ఇయాల కాంగ్రెస్ లీడర్లను చూస్తేనే బగబగ మండి పడతాండ్రు. ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట దాకా యాడికి పోయినా గివ్వే సీన్లు కనబడుతున్నాయి. విజయోత్సవ సభ ప్రచార రథాలను చూస్తేనే జనం కుత ఉడుకుతాండ్రు. ఏ సర్కార్ అయినా ఇంత వ్యతిరేకత వచ్చేటందుకు 5 నుంచి 10 ఏళ్ల టైం పడుతుంది. కానీ ది గ్రేట్ మన రేవంత్ వారి పాలనలా ఏడాది లోపే వచ్చేసిందంటే ఎంత గొప్పోళ్ళో కదా.